ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే గాయ్స్, వెంకాయ పువ్వు దొరకడం పెద్ద టాస్క్ అన్నమాట. ఇందులో నుంచి అనువనువు తిరుగుతూ ఉండాలి, ఎప్పుడైనా కనిపిస్తే తీసుకోవాలి. నేచర్ ఎంత ఎగ్జామ్ ఉంది, ప్రశాంతంగా. అనేక రకాల జంతువులు ఉండొచ్చు ఈ అడవిలో, కాకపోయినా మాకు వెంకాయ పువ్వు కావాలి. ఎందుకంటే వినాయకుని కోసం. అనేక రకాల చెట్లు ఉండడం వల్ల దీంట్లో మాకు ఏం కనిపించడం లేదు. ఇది ఆడ కూడా అంటాడు చూడు బాబాయ్, నేను ఈ అండమాన్ దీవుల్లో ఉన్నాను, ఈ దట్టమైన అడవిల్లో ఎక్కడ ఏ చిన్న ప్రాణి దాగి ఉందో తెలియదు. ఇక్కడ మనకు నీళ్ళు లభించాయి, గుడ్ లక్. ఇవి మనం తాగలేము, బహుశా ఇవి బాగాలేవు అనుకుంటా. మేము చిన్నప్పుడు ఇవే నీళ్ళు తాగేవాళ్ళం, ఎందుకంటే మా చేనులు ఇటు సైడే పక్కకుంటుండే కాబట్టి. చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే టేకాకులో మంచిగా అన్నం వేసుకొని పప్పుచారు వేసుకొని మంచిగా ఇంట్లో నీళ్ళు వాటర్ పడుతుండే కదా బాబాయ్, ఇవే నీళ్ళు బాగా తాగుతుంటాయి. తినాలా అవి టేకాకులతో నీళ్ళు ముంచుకొని తాగాలి. మస్తు ఎట్లా 4 మాటలు తింటుండే బాబాయ్, చిన్నగా ఉంటుంటే కదా, గడికింత పప్పుచారు వేసుకొని తినాలి, గమ్మతుంటుంది. అదే పెద్ద సమస్య వచ్చి పడిందే మనకి. ఈ వాటర్లో నడవడం అవసరం అంటావా? ముందే జిల్లుమంటుంది పెయ్యి, లోపల ఏమన్నా ఉందా? గో, ఇందులో ముసళ్ళు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మనల్ని ఇక్కడనే లాగేయచ్చు. బహుశా ఈ ఎర్రతీగ మనకు కనిపించలేదు అనుకుంటా, అది లోపలికి వెళ్ళాలనుకుంటా. మనం దొక్కలేము, బహుశా మనం ఇంటికి పోవాలి. తొక్కినామంటే ఇంటికి పోకుంటాం అనుకో. ఇక్కడ పుట్ట కూడా ఉంది, ఇక్కడ పాము కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ మేము జాగ్రత్తగా ఉండాలి. ఈ దట్టమైన అడవుల్లో తిరగాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. బట్ ఏం చేస్తాం, వినాయక చవితి కాబట్టి వెంకాయ పువ్వు ఒకటి దొరికితే బాగుండే. పువ్వు దొరకడం లేదే. కొడిశాకులు, వావ్. మేబీ సిటీలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలియకపోవచ్చు, ఊర్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుస్తుంది. మనకు బచ్చల కూర కూడా కావాలి, ఇక్కడ బచ్చల కూర ఉండదో లేదో. అటు సైడ్ మన పైన వేరగట్టు సైడ్ పోవాలి కదా, మన కుచ్చలాగా పోతే దొరుకుతుంది అనుకుంటా అది. ఇప్పటికీ బహుశా మేము వచ్చేసి సుమారు 30 నిమిషాలు కావస్తుంది. ఇక్కడ ఏ ఆచూకీ లేదు, ఓన్లీ పాశమాకులే దొరికాయి. ఈ నల్లమల్ల అడవుల కన్నా పెద్దగా ఉన్నాయి. బట్ దీంట్లో మెల్లిమెల్లిగా ముందుకి కొనసాగిస్తున్న ప్రయాణం ఎక్కడికి చేరుతుందో తెలియదు. బహుశా మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఇంకొక వీడియో చేయండి అని చెప్పండి. ఇక్కడ తిరగలేము, ఎందుకంటే నేను సిటీలో ఉంటాను కాబట్టి. ఏదో పండుగకి వచ్చామనేసి తీస్తున్నా. ఇంత చిన్న దారిలో ఎలా వెళ్ళడం అంటే మనం చూసి నేర్చుకోండి. ఇట్లా వంగి నడవాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ ప్రమాదకర ముళ్ళు ఒళ్ళుని చింపగలవు. ఇవి జంతువులకు అనుకూలమైన ప్రదేశం. ఇందులో చాలా జంతువులు ఉంటాయి. నైట్ అయిందంటే ఇందులో చాలా భయంకరమైన మృగాలు తిరుగుతూ సంచరిస్తూ ఉంటాయి. ఇది మా సైడ్ ఉన్న అతిపెద్ద గట్లలో ప్రధానమైనది. ఇవే కొడిశాలాకులు. దిస్ ఈజ్ వన్ కొడిశాలాకులు. ఇవి కూడా వినాయకునికి పూజలో భాగంగా పెట్టబడుతున్నాయి. ఇది అతిపెద్ద అందమైన అడవి.